త్వరలో విడుదల కానున్న భక్త కన్నప్ప సినిమాకైతే షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించిన హార్డ్ డిస్క్ హార్డ్ డ్రైవ్ అయితే చోరీకి గురైనట్లయితే తెలుస్తుంది. మనం పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే భక్త కన్నప్ప చిత్రానికి సంబంధించి హార్డ్ డ్రైవ్ను అనుమతి లేకుండా తీసుకెళ్లినట్టు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయినటువంటి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయితే ఫిల్మ్ నగర్లో పోలీసు కథనం ప్రకారం అయితే కోకపేటకు చెందిన రెడ్డి విజయ్ కుమార్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. కన్నప్ప చిత్రానికి కీలకమైన కంటెంట్ ఉన్న ఆ డ్రైవ్ను ముంబైలోని HIVE స్టూడియో వారు TDC కొరియర్ ద్వారా ఫిల్మ్ నగర్కి అయితే విజయ్ కుమార్ అనే కార్యాలయానికి పంపించడం కూడా జరిగింది. అయితే వీళ్ళు ఏం చేశారంటే DTDC కొరియర్ ద్వారా ఫిలిం నగర్లోని విజయ్ కార్యాలయాన్ని పంపారు. ఈ పార్సల్ని ఈ నెల 25వ తారీఖు నాడు అయితే ఆఫీస్ బాయ్ రఘు తీసుకున్నాడు. అతను తీసుకొని చరిత అనే మహిళకైతే ఇవ్వడం కూడా జరిగింది. అప్పటి నుండి ఈ మహిళ ఇతను అటెండర్ రఘు కూడా కనిపించకపోవడంతో ఆ డ్రైవ్ మిస్ అయినట్లయితే తెలుస్తుంది. త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరగడం మంచు ఫ్యామిలీలో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి అయితే ఇది ఒక షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇలాంటి సంఘటన జరగడం వేరు. ఇప్పుడు గతంలో సినీ వర్గాల్లో అయితే ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరిగిన పరిస్థితి అయితే లేదు. కొత్తగా ఆ డ్రైవ్ ఎత్తుకుపోవడం అనేది మొదటిసారిగా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మరి ఎవరు ఎత్తుకుపోయారనే పూర్తి విషయాలు అయితే తెలియరావాల్సింది. పోలీసులు అయితే దీనిపైన విచారణ చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొన్నటి వరకు అయితే మంచు ఫ్యామిలీలో చాలా వరకు అయితే విభేదాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే మంచు మనోజ్ కావచ్చు, ఇటు మంచు విష్ణు అలాగే మంచు మోహన్ బాబు మధ్య ఆస్తి తగాదాల విషయాలు గొడవలు అయితేనే మరి దానికి సంబంధించి ఫ్యామిలీలే ఇలా చేస్తారా, లేకపోతే కొంతమంది బయట నేటిజన్లు అంటున్న పరిస్థితి ఏంటంటే ఫ్రీ ప్రమోషన్ కోసం ఇలాంటివి చేస్తున్నారు, సినిమా హైప్ క్రియేట్ కావడం కోసం ఇదంతా నాటకం ఆడుతున్నారంటూ కొంతమంది నేటిజన్స్ కామెంట్ చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ భక్త కన్నప్ప చిత్రానికి కొన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీసిన నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమైన విషయాన్ని చెప్పుకోవచ్చు. మోహన్ బాబు ఫ్యామిలీలోనే చాలా తక్కువగా సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరగడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాలో ప్రభాస్ కావచ్చు, చాలా మంది హీరోయిన్లు అయితే నటిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 200 కోట్ల బడ్జెట్ తోటి మొట్టమొదటి ఇతర దేశాల్లో చాలా రోజులు షూటింగ్ నేపథ్యం, కొద్ది రోజుల్లో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో షూటింగ్ విడుదలవుతున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు జరగడం ఇది మన ఫ్యాన్స్కి ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. కాబట్టి భక్త కన్నప్పకు సంబంధించి ఈ హార్డ్ డ్రైవ్ మరి ఎవరు తీసుకెళ్లారు, అసలు నిజం ఎంత అబద్ధం ఎంత అనే విషయం తెలియాల్సింది. ఎందుకంటే హార్డ్ డ్రైవ్ అనేది పూర్తిగా సినిమా అంతా ఇందులో అప్లోడ్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఫిలిం నగర్కి పంపించడంతో అక్కడ దీన్ని అయితే చోరీ చేసినట్లయితే తెలుస్తుంది. చరిత అలాగే రఘు అనే ఇద్దరు వ్యక్తులు దీన్ని అపహరించినట్లయితే తెలుస్తుంది. మరి వాళ్ళు సినీ ఫీల్డ్ వర్గానికి చెందిన వారే, మరి నిజంగా వారే తీసారా, ఇంకెవరికైనా ఇచ్చారా, లేకపోతే ఎక్కడైనా మిస్ అయిందా అనేది విషయాలు అయితే పూర్తిగా దర్యాప్తులో తెలియాల్సింది. మరి పోలీసులు దీనిపైన ఎంక్వైరీ చేస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరు ఎత్తుకువెళ్ళారు, ఎవరు తీశారనే విషయాన్ని అయితే పూర్తిగా చూశాకనే, అంటే సీసీ ఫుటేజ్ కావచ్చు ఇతర విషయాలను చూసిన తర్వాత పూర్తిగా చెప్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇది మంచు ఫ్యాన్స్కి అయితే ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు భక్త కన్నప్ప విడుదల అవుతుందని ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి అయితే ఇలాంటి బిగ్ షాక్ తగలడం ఒక అంతకు చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. మరి చూడాలి, అంటే పోలీసుల దర్యాప్తు ఏం తెలియతుంది. మరి ఇది హైప్ క్రియేట్ చేసడం కోసం, అంటే సినీ హైప్ క్రియేట్ చేసడం ఇలా చేస్తున్నారా, లేకపోతే కావాలనే ఇదంతా జరిగిందా, లేకపోతే ఎవరైనా నిజంగానే ఈ 24 ఫ్రేమ్స్ వాళ్ళే ఇలా చేస్తారు, మరి ఎవరు చేస్తారనే పూర్తి వివరాలు అయితే తెలియాల్సిందే. మరి పూర్తి విషయాలు అయితే మనకు తెలియరావాల్సింది. ఆ పూర్తి విషయాలు వచ్చిన తర్వాత మరి ఎవరు దీనిపైన ఎవరు చేశారనే విషయాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎంతగానో ఉంది.